హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి రాబోయే 48 రోజుల్లో అతిపెద్ద విపత్తు. అలాగే దాంతో పాటు అతిపెద్ద 7 ముఖ్యమైన గుడ్ న్యూస్‌లు అనేవి వీళ్ళు వినబోతున్నారు. వారి జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది. ఆ చేంజ్ అనేది ఏంటి? ఆ 7 పెద్ద గుడ్ న్యూస్‌లు అలాగే ఆ విపత్తు అనేది ఏంటి అనేది ప్రతి ఒక్కటి అలాగే ఈ రాశి కలిగిన వాళ్లకు ఏ విధంగా జాతకం అనేది ఉండబోతుంది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మీకు మొట్టమొదటిగా నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇక దాంతోపాటు మీరు మన ఛానల్కి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయిపోతారు. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ వల్లే ఎక్కువ శాతంగా మీరు అనుకున్న అనుకూలమైన పనులు ఉంటే అవి ఎప్పటికీ జరగవు. ఎందుకు అంటే మీ చుట్టుప్రక్కల వాళ్ళు వారిని మా వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్ళే కారణము అనేది అవుతారు. అయితే ఇక్కడ మీ రాశిలో చంద్రరాశి కళ రాబోతుంది కాబట్టి ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. చాలా మంచి గుడ్ న్యూస్లు అనేవి కూడా మీరు వినబోతున్నారు. అయితే మీకు ఇప్పటిదాకా ఏవైతే కష్టాలు బాధలు మీరు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి. ఎందుకు అంటారా? ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలు కాబట్టి మీ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు ఏ విషయమైనా సరే ఎటువంటి మాటలైనా సరే మీతో అన్నా మీరు మాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ విషయాల్లోకి ఎంటర్ అనేది చాలా తొందరగా అయిపోయే గుణాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. మీరు చేసిన పనులు వాటిని కూడా పక్కన పెట్టేసి మీరు వాళ్ళ విషయంలోకి ఎంటర్ అయి వాళ్ళ పనుల్లో సహాయం చేయటం అనేది ఎక్కువగా చేస్తారు. అలా చేయటం వలన మీకు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తినే అవకాశం అనేది ఉంటుంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కటి చాలా మంచిగానే జరగబోతుంది. ఇలా మీరు మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్కదానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఇంకా కూడా ప్రేమలో పడలేదో అటువంటి వారికి చాలా మంచి ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోబోతున్నాయి. ఎందుకు అంటే మీ రాశిలోకి చంద్రరాశి ప్రవేశించింది కాబట్టి ఆ కలయికతో మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, మనీ అనేది ఏదైతే ఉందో వాటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. ఆ కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదు అని చెప్పేసి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది, కానీ ఆ డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చాలా చంచల స్వభావంతో ఉంటుంది. తనకు నచ్చిన చోట తను స్థిరపడి ఉంటుంది. మనకి మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదు. సో బీ అలర్ట్. జాగ్రత్తగా డబ్బు అనేది ఖర్చు పెట్టండి.
ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థ ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునే వారికి చాలా మంచిగా ఇప్పుడు అవకాశాలు అనేవి ఉన్నాయి. ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్లుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఎంతైతే ఎక్కువగా స్ట్రగుల్ పడుతున్నారో, మీకు ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదో, ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు. ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోవలసిన కొన్ని పనులు, ఫస్ట్ మీరు కానీ గ్రూప్ డిస్కషన్లోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎక్కడైనా ఏవైనా పనులు జరుగుతున్నప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్ మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ అనేది చేయండి. ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే. ఆ ముగ్గురు శత్రువులు ఎవరు, అది కూడా వాళ్ళ పేర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులు అనేవి చెడగొడుతున్నారు అది కూడా తెలుసుకుందాం. రాబోయే 48 రోజుల్లో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏ విధంగా మీరు వారిని గుర్తుపట్టగలుగుతారు, వారి లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని, మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. దాంతోపాటు కొన్ని చిన్న చిన్న తంత్రమంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనలతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు లేదంటే పచ్చిమిర్చి ఇటువంటి వాటి మీద మంత్రించి మీ ఇంటి ప్రక్కన, మీ చుట్టుప్రక్కన వేస్తూ ఉంటారు. లేదు అంటే మీరు వెళ్ళే దారిలో మీకు ఎక్కడో చోట అది తగలాలి అని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం మీ మీద ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఆ సమయాన్ని వాళ్ళు మంచి పనులు కేటాయించుకోవడం తక్కువగా చేసి మీ నాశనాన్ని కోరుతూ ఉంటారు. సో మీరు చాలాసార్లు నేను చాలా మంచి పని చేశాను, ఇక ఈ పని నాకు అయిపోతుంది అనుకునే సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతూ ఉంటాయి. దానికి కారణం ఇవే అన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ ముగ్గురు ఎవరు, అసలు వీరి పేర్లు దేంతో మొదలవుతాయి అంటే వాళ్ళ పేర్లు స్టార్ట్ అయ్యేది PRT. ఈ పేరుతో మీ చుట్టుప్రక్కల వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేయండి. వారిని దూరం పెట్టేయండి. వాళ్ళకి మీ మనసులో ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి. చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది ఉంటుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద 7 గుడ్ న్యూస్లు ఏంటి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడూ కూడా ఎవరి గురించి కూడా చెడు అనేది కోరుకోకండి. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదేవిధంగా మనతో కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం వేసి పెట్టేయండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ కూడా వదిలిపెట్టవద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు, అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే మీకు బాగా కలిసి వస్తుంది.
బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో చాలా మంచి లాభాలు అనేవి వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసేవారికి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఇక ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి జరుగుతాయి. దీంతో పాటు మీ హెల్త్ కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులను కొనటం అనేది చేయకుండా డబ్బును ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే కుంభరాశి వారికి రాబోయే 48 రోజుల్లో ఈ చెట్టు దగ్గర 500 కోట్ల ఖజానా లభించబోతుంది. అపర ధనవంతులు కాబోతున్నారు. వెంటనే స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. అయితే కుంభరాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతుంది, రాబోయే 48 రోజుల్లో వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతాలు ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన లక్షణాలు వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరమవుతారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారు స్త్రీల వలన అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఈ రాశి జాతకులకి రక్త సంబంధీకుల వలన కూడా మోసం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మీ జీవితంలో రక్త సంబంధీకుల వలన కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. వ్యాపారం విషయంలో, ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కో సందర్భం ఏ విధంగా ఉంటుందంటే వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం పెట్టుకుంటారో వారి వలనే మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇదివరకు మీ జీవితంలో ఇది జరిగి ఉండవచ్చు కూడా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ కుంభరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ యొక్క జీవితం నాశనమైన సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు. అయితే ప్రేమ వ్యవహారాల వలన మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకొని ఉండవచ్చు. అంటే అంతకుముందు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోవటం, లేకపోతే కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడం కావచ్చు, వారే మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా కూడా కుంభరాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ ప్రతి కుంభరాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతారని చెప్పడం కాదండి. అంటే కొంతమంది జీవితాల్లో ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకొని వెళ్తారు. వారి యొక్క వైవాహిక జీవితం అనేది చాలా ఆనందంగా సాగిపోతుంది. అలాగే మీ యొక్క సంతానం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా సంతానం విషయంలో మీకు జాగ్రత్త అనేది చాలా అవసరం. వారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే ఇదివరకు మీరు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ సమస్యలకు పరిష్కారం దొరక్క, డబ్బు ఎక్కడి నుండి రాక మీరు కనుక
ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే మీకు ఈ సమయంలో ఆ భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీకు ఇక దేనికి డోకా ఉండదనే చెప్పుకోవాలి. అయితే రాబోయే 48 రోజులు అనేవి మీ జీవితానికి చాలా కీలకమైన రోజులు. మీకు అదృష్టాన్ని పరీక్షించుకునే రోజులనే చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావడానికి ఆ భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఖచ్చితంగా ఈ పని చేయండి. ఆ భగవంతుడి తోడుతో పాటు ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలుగుతారు. అయితే రావి చెట్టు గురించి, రావి చెట్టు మహిమ గురించి తెలియని ఏ వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాము. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా రావి చెట్టును మనం భావిస్తుంటాము. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ రావి చెట్టు. రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఒక్క చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. అంటే ఖజానా అంటే డబ్బులు మూటకట్ట మీకు కనిపిస్తుందని కాదండి. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకు ఉన్నటువంటి మహిమను ఒకసారి మనసులో తలుచుకొని మీరు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకుని వెళ్ళండి. పాలు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని మీ సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి మీకు విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారో, ఒక తల్లికి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మీ మనసులోని కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని ఆ భగవంతుడిని వేడుకొని నేతితో ఒక దీపాన్ని వెలిగించండి. అంటే చెట్టు మొదట్లో నేతితో ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వలన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల, అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి. అలాగే మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది మహిమాన్వితమైన వృక్షం. ఈ ఒక్క చిన్న పని మీ యొక్క జీవితంలో కీలకమైనది. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం మీరు రావి చెట్టు దగ్గర చేశారంటే కోట్ల ఖజానా మీకోసం ఎదురు చూస్తుంది. ఆ ఖజానా తప్పకుండా పొందుకుంటారు. అపార ధనవంతులవుతారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు 33 కోట్ల మంది యొక్క దేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కగా ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.